ఇది ఒక ఎగ్జాంపుల్. మొబైల్ వచ్చిన తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు? నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు నిద్ర లేస్తే ఏం చేస్తారో చూద్దాం. లేచినారు, నిద్ర లేచినారు. లేస్తారంటే ఏం చేస్తాం మనము? సెల్ ఫోన్లో టైం చూస్తాం. ఫస్ట్ మనం బ్రష్ చేసేటప్పుడు అదే, స్నానం చేసేటప్పుడు కూడా అదేనా, బాత్రూంలో. మనం కూడా పేరెంట్గా లేస్తారంటే సెల్ ఫోన్ పరిస్థితి అయిపోయింది. చూడండి మన వాళ్ళు సెల్ ఫోన్లు ఎలా మునిగిపోతా ఉన్నారో. ఏమైనా పనికొచ్చే విషయాలు ఏమైనా చూస్తారా? లేదు. తినేటప్పుడు కూడా సగం ప్లేట్లో సగం పక్కన పడేస్తారు. సెల్ ఫోన్ మాత్రం చక్కగా చూస్తారు. స్టూడెంట్స్ కూడా పెద్దన్ని ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, అట్లా వాకింగ్. ఉదయాన్నే లేస్తానంటే అట్లా నడక వెళ్ళడం అట్లా చేసేవాళ్ళు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏమి? మార్నింగ్ వాకింగ్ తిన్నప్పుడు నేను చూస్తా ఉంటాం, సెల్ ఫోన్ జోలు పెట్టుకుని మన వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇట్లా చూసుకుంటా తిరుగుతూ ఉంటారు. బస్ స్టాప్లో అట్లే ఉంటారు, బస్సులో అట్లే ఉంటారు. కనీసం వాష్రూమ్ మీద కూడా చూసుకుంటూ పోతుంటారు మన వాళ్ళు సెల్ ఫోన్. అది లేకుండా బతకలేదు పాపం. గేమ్స్ బాగా. సెల్ ఫోన్ లేకపోతే మన విద్యార్థులు ఎలా ఉన్నారు? ఆడుకోవడానికి చక్కగా వెళ్ళేవాళ్ళు బయటికి. హ్యాపీగా ఎవరో ఇంటి దగ్గరనో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ హ్యాపీగా ఆడుకునేవాడానికి వెళ్ళేవాళ్ళు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగుండేది. ఎంత హ్యాపీగా జాలీగా తిరుగుకుంటూ హ్యాపీగా ఆడుకునేవాళ్ళు. ఇంకా సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా తగలబడిందో చూడండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరంలే, మంచం మీద సాఫ్ వేసుకొని ప్రశాంతంగా పడుకొని చూసుకోవడమే. హ్యాపీ టు ఎంజాయ్ అంతే. దానివల్ల ఉపయోగం ఖరాబ్ అయిపోతా ఉంది, మైండ్ ఖరాబ్ అయిపోతా ఉంది. మన వాడు పిచ్చివాళ్ళు అయిపోతున్నాడు. చాలా మందికి ఇంతకుముందు మనకు మెసేజ్ కూడా పెట్టాం. సెల్ ఫోన్ చూస్తా ఒకడు గొప్ప కట్టేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా తినేవాళ్ళు కూర్చొని దాని మీదనే ధ్యాస, అది తినాలనేటువంటి ఆశ. కలిసి హ్యాపీగా అంతా కూడా భోజనం చేసేవాళ్ళు. అయిపోయిందప్ప తినడము? అయిపోయింది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లే, మీరే చేతికిచ్చి గోరుముద్దలు తినిపిస్తూ హ్యాపీగా సెల్ ఫోన్ అలవాటు చేసిన తల్లులందరికీ శతకోటి నమస్కారాలమ్మా. మన పిల్లలు తగలబెడతా ఉంటారు. కొద్దిగా ఓపిక తెచ్చుకోండి. వాడు ఏడవచ్చు కానీ అన్నం తినకుండా ఉండలేడు కాబట్టి తినిపించడానికి ప్రయత్నం చేయాలి. సెల్ ఫోన్ దాచిపెట్టాలి వీలైతే. సెల్ ఫోన్ వాళ్ళ ముందు మనం చూడకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా సెల్ ఫోన్ చూడరు. సెల్ ఫోన్ లేకముందు ఎప్పుడైనా సరే ఎవరికైనా బాగలేకపోయినా, యాక్సిడెంట్ అయినా, రోడ్లో కానీ ఎక్కడైనా ఉంటే ఏం చేసేవాళ్ళు? సహాయం చేయడానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా, ఏమైనా జరిగినా సెల్ ఫోన్ తీసుకొని ఏం చేస్తాం? మనము వాడి ప్రాణాలు వాడి ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు పోయి వీడియోలు తీసి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో మన వాళ్ళు సెండ్ చేస్తారు. సహాయం అనేది లేకోకుండా ఒక వినోదంగా మార్చుకుంటాను అనమాట. సో కాబట్టి సెల్ ఫోన్ వల్ల మనకి ఉపయోగం కంటే ఎవరికైనా సమస్యలు వచ్చే ఒకరికొకరు మాట్లాడుకొని నేనున్నా అని చెప్పే పరిస్థితి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఎలా ఉందంటే
ఏం చేస్తావు పేరెంట్ గా, ఒక తల్లి తండ్రిగా ఏడ్చద్రా సెల్ ఫోన్ తీసుకో అని చెప్పేసి వాడికి ఇచ్చేస్తే వాడు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా ఉంటాడు. మనం కూడా పక్కింటి వాళ్ళతో ఎదురింటితో మాట్లాడుకోవడానికి జాలీగా ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం ఏం చేస్తాము, ఏడ్చేవాడికి సెల్ ఫోన్ చేతిలో పెట్టి మనం కూడా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. సో దీనివల్ల మన పిల్లవాడు చదువు మీద దృష్టి తగ్గించి సెల్ ఫోన్ మీద దృష్టి పెంచుతాడు. మనం చేసే తప్పులే మన పిల్లల యొక్క సమస్యలకు చదువు రాకపోవడానికి కారణము. ఓకే, మొబైల్ వాడితే ఎలా ఉంటుంది పరిస్థితి, వాడిన వాళ్ళు ఏమైనా అర్థమండి. హెడేక్ వచ్చింది, మైగ్రేన్ హెడేక్, ఐ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ప్రాబ్లం అన్నీ వచ్చినాయి అనమాట. వీళ్ళంతా పోలీసులు డాక్టర్లు అయినారా? వెరీ గుడ్ బాబా.